హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 10th ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అండి ఇవి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో డిఎస్సి నోటిఫికేషన్కి బిఫోరే మీరు ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి ఆల్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఈజీనా టఫ్ అనేది మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడిగారు, క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు ఐడియా వస్తుంది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ అయితే అన్నీ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ చేశానండి. సో ఎవరైనా చూడాలనుకుంటే ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, లక్ష్మిలోని భాషా వికాస లోపం వలన మొదట్లో ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలిచేది. కాలక్రమేణా ఈ పిలుపును తన తల్లికి మాత్రమే పరిమితం చేయడం అనేది క్రింది వికాస నియమాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3, వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణం చేస్తుంది. నెక్స్ట్ 1, వికాస లక్షణం కానిది. ఇందులో వికాసం యొక్క లక్షణం కానిది ఆప్షన్ 4, పరిమాణాత్మకమైనది. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. ఇది విస్తృతమైన భావనను కలిగి ఉంటుంది. పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది. నెక్స్ట్ 1, నేను నడుస్తుంటే నాతో పాటు చంద్రుడు కూడా నడుస్తున్నాడు అని బాలుడు భావించడం అనేది పియాజే ప్రకారం. ఆన్సర్ ఆప్షన్ 2, అహం కేంద్రీకృత వాదం. నెక్స్ట్ 1, జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరిగే దశ. జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువగా జరిగే దశ ఆప్షన్ 1, శైశవ దశ. నెక్స్ట్ 1, కోల్బర్గ్ ప్రకారం ఇతరుల మెప్పు కోసం విధేయతను అనుసరించడం ఈ స్థాయిలో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4, సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ 1, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది. ఆన్సర్ ఆప్షన్ 3, సామూహిక మరియు అశాబ్దిక పరీక్ష. నెక్స్ట్ 1, వల్లాస్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఏది? వల్లాస్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఆప్షన్ 2, గుప్త స్థితి దశ. నెక్స్ట్ 1, క్రింది నిర్ధారణ మాపని మానసిక రోగులకు ఉద్దేశించబడినది. ఆన్సర్ ఆప్షన్ 4, ది విటన్ బెర్నెస్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్. నెక్స్ట్ 1, విలువల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన రూప సిద్ధాంతవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, స్ప్రాంగర్. నెక్స్ట్ 1, సమస్య నిర్ధారణ దశ, సమస్య నివారణ దశ అనే రెండు అంశాలు గల పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్ 1, క్రింది వాటిలో గెస్టాల్ట్ వ్యవస్థాపక నియమం కానిది. గెస్టాల్ట్ వ్యవస్థాపక నియమం కానిది ఆప్షన్ 4, వర్ణ స్థిరత్వం. నెక్స్ట్ 1, ఎబ్బింగ్హాస్ ధారణ వక్రరేఖ ప్రకారం ఒక రోజు తర్వాత విస్మృతి శాతం. ఒక రోజు తర్వాత మనం ఎంత మర్చిపోతాము అంటే ఆప్షన్ 2, 66%. నెక్స్ట్ 1, వైగోట్స్కీ ప్రకారం ఈ క్రింది అంశం దిగువ స్థాయి మానసిక ప్రక్రియకు ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2, పరిశీలించడం. నెక్స్ట్ 1, క్రింది వారిలో అనుభవాత్మక అభ్యసన సిద్ధాంతంతో అతి దగ్గర సంబంధం ఉన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, డేవిడ్ కోల్బ్. నెక్స్ట్ 1, అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, గేట్స్. నెక్స్ట్ 1,
8వ తరగతిలో కణం గురించి అభ్యసించిన విద్యార్థి 9వ తరగతిలో దాని గురించి విపులంగా నేర్చుకున్నాడు. ఉత్పన్నమయ్యే అభ్యసన వక్రరేఖ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కుంభాకార అభ్యసన వక్రరేఖ. నెక్స్ట్ 1 6 నెలల శిశువు అక్షరాలు నేర్చుకోలేకపోవడం అనేది ఆప్షన్ 1 పరిపక్వత లోపం. నెక్స్ట్ 1 పిల్లవాడు వివిధ ఉద్దీపనలకు వేరువేరుగా ప్రతిస్పందించడం అనేది ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దీపన విచక్షణ. నెక్స్ట్ 1 వివిధ వస్తువులు లేదా విషయాల మధ్య సంబంధాన్ని గుర్తుల ద్వారా తెలుపుటలో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 భావనోద్భవం. నెక్స్ట్ 1 నియత క్రమశిక్షణ సిద్ధాంతం ప్రకారం గణితం మరియు సైన్స్ బోధన అనేవి వరుసగా వీటిని పెంపొందిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 1 ఏకాగ్రత మరియు పరిశీలన. నెక్స్ట్ 1 క్రింది వాటిలో 5E అభ్యసన నమూనాకి చెందనిది. ఆన్సర్ ఆప్షన్ 3 సహానుభూతి. నెక్స్ట్ 1 డన్ ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 12. నెక్స్ట్ 1 NCF 2005 ప్రకారం 1-2 తరగతుల మదింపు వీటి ద్వారా జరపాలి. ఆన్సర్ ఆప్షన్ 4 ఎలాంటి పరీక్షలు ఉండరాదు. నెక్స్ట్ 1 RTE 2009 ప్రకారం బాలలు అనగా RTE 2009 ప్రకారం బాలలు అంటే 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 NEP 2020 ప్రకారం క్రింది వాటిలో సరికాని జత. ఆన్సర్ ఆప్షన్ 3 భాగం 3 కళాశాల విద్య అనేది సరికాదు. నెక్స్ట్ 1 MHRD యొక్క ఫుల్ ఫామ్. ఆన్సర్ ఆప్షన్ 1 మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ 1 అవాస్ట్ అనగా అవాస్ట్ అంటే ఆప్షన్ 1 యాంటీవైరస్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ 1 ఇండివిజువల్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ అమల్లోకి వచ్చిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 2 1997. నెక్స్ట్ 1 క్రింది వాటిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది. అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది ఆప్షన్ 4 విండోస్. నెక్స్ట్ 1 ప్రస్తుతం కొనసాగుతున్న FLN కార్యక్రమం ద్వారా విద్యార్థిలో ఆశించిన సామర్థ్యాలు సంఖ్యా సామర్థ్యాలు. నెక్స్ట్ పునాది అక్షరాస్యత. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 AB మాత్రమే సరైనవి. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.